జిల్లా కేంద్రంలో దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు వనపర్తి పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో 40 మంది దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే స్కూటీలను స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి ఆయన పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నదని అన్నారు. దివ్యాంగులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. వనపర్తి జిల్లాలో 70,000 మంది దివ్యాంగులకు ప్రభుత్వం పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. నమస్కారం. ఈరోజు వనపర్తి జిల్లాకు సంబంధించి 40 మంది దివ్యాంగుల కొరకు వాళ్ళకి బ్యాటరీ ఆపరేటెడ్ స్కూటీ వెహికల్ అనేది లబ్ధి చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసినాము. పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రతి నెల పెన్షన్ వస్తుంది. మన జిల్లాలో 70,000 మందికి ప్రతి నెల వాళ్ళకి పెన్షన్ వస్తుంది. అదేవిధంగా ఇట్లాంటి ఉపకరణాల వల్ల వాళ్ళకి వృత్తిలో కానీ వాళ్ళ డైలీ లైఫ్ లో కానీ చాలా హెల్ప్ అవుతుందని స్టేట్ గవర్నమెంట్ కూడా వీళ్ళందరికీ సపోర్ట్ తోటి ఎప్పుడు ఉంటుంది. వీళ్ళకి కూడా పీడబ్ల్యూడీస్ కూడా ఇది హెల్ప్ అవుతుందని కోరుకుంటూ వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తాం. ఓకేనా. ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలున్న ఈ దివ్యాంగులకు సంబంధించి 40 మంది దివ్యాంగులకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఈరోజు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నది ఇంతకు ముందు ఆ 3 వీల్స్ కానీ ఆ 3 వీల్ సైకిల్స్ కానీ దాంతోపాటు ఈ మధ్యకాలంలో చాలా మందికి ఇచ్చున్నాం. ఈరోజు ఈ 40 మందికి వనపర్తి జిల్లాలో ఉన్న ఈ దివ్యాంగులకు ఎలక్ట్రికల్ స్కూటీ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు ఏ బిజినెస్ లో కానీ వేరే ఎక్కడ కానీ వాళ్ళు చేసుకునే వృత్తిలో ఎక్కడ వాళ్ళు కూడా దివ్యాంగులనే ఫీలింగ్ రాకుండా వాళ్ళు గౌరవంగా తలెత్తుకొని బతకాలనేది మా రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. సో దీనికి అరేంజ్మెంట్ చేసిన జిల్లా అధికారులకు, గౌరవ కలెక్టర్ గారికి, సో ఈ రోజు ఈ వెహికల్స్ తీసుకున్న లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు.